హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో సమ్మర్లో జిమ్కి వెళ్ళే వారికి అయితే ఈ వీడియో చూసి తప్పకుండా పాటించండి. అంటే ఏమేమి మర్చిపోవద్దని అయితే చెప్తాను జిమ్కి వెళ్ళే ముందు. సో రోజు కాసేపు వర్కౌట్ చేయడం అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే దీనికోసం కొంతమంది అయితే ఇంట్లో వర్కౌట్ చేస్తే మరికొంతమంది అయితే జిమ్కి వెళ్తారు. సో ఈ మధ్య కాలంలో అయితే కొందరు జిమ్కి వెళ్తున్నారు, మరికొందరు అయితే ఏదైతే జిమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటారో ఇంట్లోనే పెట్టేసుకొని ఇంట్లోనే చేసుకుంటున్నారు. జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే అయితే బాడీ ఫిట్గా ఉంటుంది. అలాగే జిమ్కి వెళ్ళి ఒకటేసారి మానేస్తే కూడా ఫిట్నెస్ పోతుందని చెప్పుకోవచ్చు. సో అయితే సమ్మర్లో అయితే జిమ్ చేసేవారు కొన్ని విషయాలను అయితే సీరియస్గా అయితే తీసుకోవాలి. లేకపోతే అయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం చాలా ఉంది. అవి ఏంటో అయితే ఇప్పుడు నేను చెప్తాను. జిమ్లో ఒకే టైంలో చాలా మంది వర్కౌట్ చేస్తారు. సో మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ కొందరు మార్నింగ్ కుదిరితే మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ కుదిరినప్పుడు ఈవినింగ్ వెళ్తారు. అలాంటప్పుడు బ్యాక్టీరియా ఒకరి నుండి మరొకరికి అయితే ఖచ్చితంగా అంటే వ్యాపిస్తుందని చెప్పుకోవచ్చు. శరీరం నుండి బయటికి వచ్చే ఆ చెమట ఏదైతే ఉంటుందో మనకి వర్కౌట్ చేసినప్పుడు ఖచ్చితంగా చెమట వస్తేనే మనం వర్కౌట్ చేసింది అని అనుకుంటాము. సో ఏదైనా బ్యాక్టీరియాతో తాకినప్పుడు అది ఆ సంక్రమణకి అయితే కారణం అవుతుంది. అలా కాకుండా ఉండేందుకు అయితే కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. జిమ్ చేసే ముందు అయితే జిమ్లోని కొన్ని ఎక్విప్మెంట్స్ని అయితే క్లీన్ చేసుకోవాలి. ముందుగా అయితే మనము అంటే నార్మల్గా ముందు రోజు కానీ నెక్స్ట్ రోజు వెళ్ళినప్పుడు కొంచెం డస్ట్ కానీ అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత జిమ్ బెంచ్ కానీ లేకపోతే ఆ సైకిల్ సీటుపై కూర్చునేటప్పుడు కానీ మీ సొంత టవల్ని అయితే వాడండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఫ్రెండ్సే కదా అని తీసుకొని అంటే కొందరు ఫ్రెండ్స్ కూడా వెళ్తుంటారు, వాళ్ళది కూడా టవల్ యూజ్ చేయడం కూడా మంచిది కాదని చెప్పుకోవచ్చు. ఎవరిది వారే సొంతంగా టవల్ తీసుకుని వెళ్ళి వాడడం బెటర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరైతే సపరేట్గా అలాగే మ్యాట్ని కూడా వాడుతూ ఉండండి. అలాగే ఇంటికి వచ్చేటప్పుడు దానిని తీసుకురండి. అలాగే మీరు ఎప్పుడు వెళ్తారో ఈవినింగ్ వెళ్ళినా మార్నింగ్ వెళ్ళినా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకోండి. ఆ జిమ్లో వేరే వాళ్ళ వస్తువులను అయితే అస్సలు వాడొద్దు. మీది ఏదైతే సొంతంగా ఉందో అవే వాడుకోండి, పక్క వాళ్ళవి వాడుకోవద్దు. ఇలా చేస్తే త్వరగా కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్కి అయితే దారి చూపిస్తుంది. ఎందుకనంటే ఆ వాటర్ బాటిల్స్ కానీ టవల్స్ కానీ ఆ పక్క వాళ్ళ వస్తువులు వాడకపోవడమే మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా అయితే చాలా మంది జిమ్లో స్టైలిష్గా కనిపించేందుకు అయితే స్టైల్ డ్రెస్సెస్ వేస్తారు. సో దీని కారణంగా కూడా మరింత ఎక్కువగా అయితే బ్యాక్టీరియా అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇన్ఫెక్షన్ పెరుగుతుంది, అలాగే బ్యాక్టీరియా ఇలాంటివి అయితే చాలా పెరుగుతుంది. కాబట్టి జిమ్లో కాటన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేయాలి. ఇలా ఎందుకు అనంటే నార్మల్గా మనకి చెమట ఇట్లా వస్తుంది కాబట్టి మనకు కాటన్ టవల్స్ అయితే మాత్రం బాగా సింక్ చేస్తుంది కాబట్టి అలాంటివి వేసుకోవాలి, తీసుకొని వెళ్ళాలి. సో లూజ్గా ఉండే డ్రెస్సెస్ మాత్రమే వేసుకోవాలి. నార్మల్గా జిమ్కి వెళ్ళేటప్పుడు కానీ టైట్ వేసుకోకుండా నార్మల్ కొంచెం లూజ్ వేసుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు. వీటిని వాడిన తర్వాత ప్రతిసారి క్లీన్ చేయాలి. నార్మల్గా మనం ఈరోజు మార్నింగ్ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేయాలి. కొందరు క్లీన్ చేయకుండా నెక్స్ట్ రోజు 2 డేస్కి 3 డేస్కి క్లీన్ చేస్తుంటారు. సో అలాంటిది అస్సలు చేయొద్దు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. సో జిమ్ నుంచి వచ్చాక ఖచ్చితంగా ఏదైతే చెమట బ్యాక్టీరియా అంతమంది ఉంటారు కాబట్టి జిమ్లో ఒకరి నుంచి ఒకరు బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటికి రాగానైతే స్నానం చేయాలి. దీనివల్ల అయితే సంక్రమణ ప్రమాదం అయితే మనకు తగ్గుతుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి అయితే తగ్గుతూ ఉంటాయి. సో వర్కౌట్ తర్వాత అయితే జిమ్ చేసి వచ్చిన తర్వాత ఇంటికి మొత్తం బాడీ అయితే చాలా క్లీన్ చేసుకోవాలి. జిమ్ చేసే ముందు కొందరైతే మేకప్ వేయకపోవడమే మంచిది. సరే కొందరైతే లేడీస్ అయితే బాగా కనబడాలని అయితే మేకప్ వేసుకుంటుంటారు, లిప్స్టిక్ ఇట్లాంటివి కూడా. అంటే మార్నింగ్ లేసే వాళ్ళు నార్మల్గా వెళ్తుంటారు, ఈవినింగ్ వెళ్ళే వాళ్ళు అయితే లిప్స్టిక్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు ఫేస్కి. సో అలాంటివి యూజ్ చేయొద్దు. సో దీనివల్ల కూడా మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే బాగా రిస్క్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాంటిది మీరైతే ఖచ్చితంగా మేకప్ వేసుకోకుండా నార్మల్గా వర్కౌట్ చేస్తారు కాబట్టి చెమట పడుతుంది మనకి. సో మేకప్ ప్రోడక్ట్స్ని అయితే తాకితే అది ఇన్ఫెక్షన్కి పోయి మనకైతే ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది బాడీలో. సో జిమ్ చేసే ముందు కేవలం మనము ఆ ఫేస్ బాగా క్లీన్ చేసుకొని మాయిశ్చరైజేషన్ మాత్రమే పెట్టుకోవాలి. జిమ్ తర్వాత ముఖాన్ని క్లీన్ చేయండి. అంటే జిమ్ ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లయినా కొందరు బాత్ చేస్తారు, కొందరు ఫేస్ వాష్ కాకుండా స్నానం చేస్తే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెమట ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్కి కూడా దూరం చేసుకోవచ్చు. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి 6 టీవీ.